దర్బార్ కార్యక్రమానికి వచ్చారు. సీఎం గారి సమక్షంలోకి వచ్చారు. ఏంటి సార్ మీ సమస్య? మా తమ్ముడికి ప్యారలైజ్ అయిందండి, పెరాలసిస్ వచ్చింది. ఈయన తెలుగుదేశం పార్టీలో 169 బూత్ ఏజెంట్ గా చేశారు. ఆ టైంలో ఓట్స్ తీసేస్తున్నారు అనే దాని మీద ఎంఆర్ ఆఫీస్ లో అధికారులతో మాట్లాడే క్రమంలో హైపర్ టెన్స్ అయ్యేసి స్ట్రోక్ వచ్చింది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏం పని అవ్వలేదు. తెలుగుదేశం పార్టీ అయినప్పటికీ వీళ్ళు పేద కుటుంబంలో ఉన్నారు, కానీ వాళ్ళు సహాయం అడిగినా కూడా ఎవరో చేయలేదు. నాకు పెన్షన్ రేషన్ కార్డు తీశారండి, వైసీపీ ప్రభుత్వం వచ్చినా తీశారండి. నేను టీడీపీ కార్యకర్తనండి. మొన్న ఎలక్షన్ జరిగేటప్పుడు క్యాన్వేషన్కి వెళ్తుండగా పడిపోయానండి. నా చెయ్యి కుట్లు పడ్డాయి, చెయ్యి విరిగింది. మందు గురించి ధర్నా చేసేటప్పుడు ఒక 10 మంది తీసుకుని వెళ్ళేటప్పుడు అందులో యాక్సిడెంట్ అయింది నా ఒక్కదానికే. ఆ యాక్సిడెంట్ అయినప్పుడు నా కాలు తీసారండి. మళ్ళీ సీఎం అయిన తర్వాత మళ్ళీ మన పార్టీ రాయమ్మ నేనేదో నీకు సాయం చేస్తాను అన్నారు. ఈ రోజు టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమానికి వచ్చారు. సీఎం గారి సమక్షంలోకి వచ్చారు. ఏంటి సార్ మీ సమస్య ఏంటి? మా తమ్ముడికి ప్యారలైజ్ అయిందండి, పెరాలసిస్ వచ్చింది. రైట్ సైడ్ మొత్తం పనిచేయదు, ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఒకటే హ్యాండ్ మూమెంట్, లెగ్ మూమెంట్ ఉంటది. రైట్ సైడ్ అయితే ఏమీ పనిచేయవు. గత ఒక 5 months అవుతుందండి. ఈ ఆరోగ్యశ్రీ పెట్టినా ఏది పెట్టినా ఏం వర్కౌట్ అవ్వలేదు. ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ అప్పుడు ఎవరో తీసుకోలేదు, ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా తీసుకోలేదు. తర్వాత శాంతి నర్సింగ్ హోమ్ అని విజయవాడలో న్యూరాలజీ డాక్టర్ దగ్గర చూపిస్తే సర్జరీ చేయాలన్నారు, సర్జరీ చేయించామండి. సుమారు 6 లక్షల దాకా ఖర్చు అయింది. ఆ బిల్స్ అన్ని ఎంక్లోజ్ చేసుకొని ఈయన తెలుగుదేశం పార్టీలో 169 బూత్ ఏజెంట్ గా చేశారు. ఇది ఆ టైంలో ఓట్స్ తీసేస్తున్నారు అనే దాని మీద ఎంఆర్ ఆఫీస్ లో అధికారులతో మాట్లాడే క్రమంలో హైపర్ టెన్స్ అయ్యేసి స్ట్రోక్ వచ్చింది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత మైల్డ్ గా వచ్చింది. మళ్ళీ వెంటనే 1 hour లో రిపీట్ అయ్యి బాడీ మొత్తం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం ప్యారలైజ్ అయిపోయింది. ఇప్పుడు గత ప్రభుత్వంలో మరి పెన్షన్ కింద అలాంటి ఏం రాలేదండి, అలాంటి ఏం లేవండి. అప్పుడు పట్టించుకోవడం కానీ నాయకులు అలాంటి ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏమి పని అవ్వలేదు. తెలుగుదేశం పార్టీ అయినప్పటికీ వీళ్ళు పేద కుటుంబంలో ఉన్నారు, కానీ వాళ్ళు సహాయం అడిగినా కూడా ఎవరో చేయలేదు. ఇంకా ఫ్రెండ్స్ ద్వారానే అన్ని చూసుకొని ట్రీట్మెంట్ అనేది చేయించాం. బిల్స్ పెట్టించి ఏమన్నా చంద్రబాబు గారి దృష్టి తీసుకెళ్తే చంద్రబాబు గారు ఏమైనా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఏదైనా పెట్టిస్తే వాళ్ళ కుటుంబానికి హెల్ప్ అవుతుందని. ఇతనికి ఒక పాప ఒక బాబు, ఇద్దరు చదువుకుంటున్నారండి. వాళ్ళ కుటుంబానికి ఏమన్నా ఉపయోగపడుతుందని ఇలాగ అభ్యర్థిస్తానికి వచ్చామండి. ఓకే, ఇప్పుడు సీఎం గారి సమక్షంలో ఈ సమస్యను తీసుకొచ్చి ఖచ్చితంగా ఆయన ఎలా స్పందిస్తారు? కూడా సానుకూలంగా స్పందిస్తారని. గతంలో కూడా 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము అనేక సార్లు తీసుకొచ్చామండి. నేను పెరంగిపల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడండి. అనేక సార్లు మా గ్రామం నుంచి శ్రీరామ్ తాతయ్య గారు లెటర్ తీసుకొస్తే దాదాపు అన్ని పరిష్కరించారు. మాకు ఇది కూడా పరిష్కరిస్తారని ఆశిస్తూ మేము చంద్రబాబు నాయుడు గారిని కలుస్తానికి వచ్చామండి. సమస్య అండి, అప్పుడు మందు గురించి ధర్నా చేసేటప్పుడు ఒక 10 మంది తీసుకుని వెళ్ళేటప్పుడు అందులో యాక్సిడెంట్ అయింది నా ఒక్కదానికే. ఆ యాక్సిడెంట్ అయినప్పుడు నా కాలు తీసారండి. తీసిన తర్వాత బాబు గారి దగ్గరికి వచ్చాను. బాబు గారి దగ్గరికి వస్తే బాబు గారు ఏడు చేశారంటే నాకు సాయం 1 లక్ష రూపాయలు చేశారు. చేసిన తర్వాత మనం మళ్ళీ సీఎం అయిన తర్వాత మళ్ళీ మన పార్టీ రాయమ్మ నేనేదో నీకు సాయం చేస్తాను అన్నారు. బాబు గారు సాయం చేస్తారని వచ్చాము. తర్వాత నాకు కాల్ లేదు కాబట్టి ఎస్సీ కార్పొరేషన్ లో నామినేట్ పదవి కావాలని వచ్చాను. మా వికలాంగులు మీకు యాక్సిడెంట్ జరిగింది, ఎప్పుడు జరిగిందమ్మా? 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో వైఎస్ఆర్సీపీ. ఏంటి ఏదో ధర్నా చేశానన్నారు? ధర్నాకి వెళ్ళానండి. అప్పుడు మందు ధర్నా గురించి అంటే మందు తాగకూడదు, ఆ బ్యాండ్ తాగితే జనాలు చచ్చిపోతారనే ఉద్దేశంతో ఆ రోజు ధర్నాకి వెళ్ళామండి. వైజాగ్ వస్తుండగా సింహాచలం దగ్గర యాక్సిడెంట్ అయింది. ధర్నా చేసి రిటర్న్ వస్తుండగా యాక్సిడెంట్ అయింది. కాల్ తీసేసారు. అప్పుడు బాబు గారు సాయం చేశారమ్మా సీఎం గారు? బాబు గారు 1 లక్ష రూపాయలు నాకు సాయం చేశారండి. మరి ఇప్పుడు అదే సమస్యని మళ్ళీ ఒకసారి కలవమని చెప్పి మీరు కలవమని చెప్పారు. మళ్ళీ ఒకసారి బాబు గారిని కలుద్దామని వచ్చాము. మరి ఈసారి ఖచ్చితంగా ఆయనతో కలిసి మీ సమస్యను చెప్పుకోవడానికి అవకాశం దొరుకుతుంది అనుకుంటున్నాను. అవకాశం దొరికిందండి. ఇప్పుడు మాకు ఖచ్చితంగా మళ్ళీ రెండోసారి కూడా ఆయన మీకు ఒక సాయం అనేది చేసి ముందు సాయం చేశారు కాబట్టి ఇప్పుడు మాకు సాయం చేస్తారు. తర్వాత మాకు ఏదో పదవి కూడా ఇస్తారని ఆశించుతో మేము బాబు గారిని కలడానికి వచ్చాము. నమస్తే అండి, మాది విజయనగరం జిల్లా పెదమానాపురం. నేను టీడీపీ కార్యకర్తనండి. నేను
మొన్న ఎలక్షన్ జరిగేటప్పుడు క్యాన్వేషన్కి వెళ్తుండగా పడిపోయానండి. నా చెయ్యి ఆ కుట్లు పడ్డాయి, చెయ్యి విరిగింది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే కుట్లు పడ్డాయి. కానీ అయినా నా పార్టీ రావాలని, నా పార్టీ బాబు గారు రావాలని నేను ఆశపడి ఎలాగైనా బాబు గారితో మాట్లాడాలా, నా బిడ్డల కోసం నా కోసమని చెప్పాలా, నా బాధలు చెప్పుకోవాలి. నేను ముందు నుండి ఇదిగోండి ఇది నేను ముందు నుండి టీడీపీ కార్యకర్తనండి. అయినా మమ్మల్ని ఎవరు పట్టించుకోకపోయినా సరే నేను అలాగే ఉంటాను. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను బాబు గారిని నమ్ముకునే ఉన్నాను. బాబు గారిని కలుద్దామని వచ్చాను. రైట్. ఖచ్చితంగా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అనుకున్నారు మరి సీఎం గారి సమస్య? ఆశపడతాను మరి బాబు గారు ఏడు చెప్తారో దాన్ని పెట్టి దొరుకుతుంది అని ఆశ మీద వచ్చాం. ముందు నుండి నమ్ముకొని ఎంతమంది ఎటు తిరిగినా నేను మాత్రం అలా నమ్ముకొని మా పార్టీ తరతరాల్లో మా కుటుంబం అంతా టీడీపీని నమ్ముకొని ఉన్నారు. ముందు నుండి మేము ఇలాగే ఉన్నాం. ఎంతమంది మారినా కూడా నేను మారకంటే అలా బాబు గారు నమ్ముకొని ఉన్నాను. రైట్. బాబు గారు మరి పరిష్కారం ఏడు చెప్తారని ఆశపడి వచ్చాము. నాకు పెన్షన్ రేషన్ కార్డు తీశారండి. ఎప్పుడు సార్? నాది ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినా తీశారండి. ఏ సంవత్సరంలో సార్? 2 సంవత్సరాలు అవుతున్నాడు కరెక్ట్. 2 సంవత్సరాలు అవుతుంది. గతంలో మీకు పెన్షన్ అవన్నీ వచ్చాయి? ఎప్పుడు వచ్చాయండి, అసలు ఏ ప్రభుత్వం లేదు. ఆ వైసీపీ ప్రభుత్వం తీశారు. ఎంత సార్ వికలాంగుల పెన్షన్ మీద? అప్పుడు వికలాంగుల పెన్షన్ అండి. ఎంత సార్? అప్పుడులో ఎంత ఇచ్చేవారు? అసలు మీకు ఎప్పుడు నేను తీసేసారు? 2000 అండి. అప్పుడులో 2000 తీసేసారండి మొత్తానికి? మొత్తం తీసారండి. రేషన్ కార్డు కూడా తీసారండి. ఓకే. మరి నన్ను నా పిల్లలు చూడరండి. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎవరికి చెప్పలేదా? మీ లోకల్ గా ఉండే నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలకు కానీ? నేను డైరెక్ట్ ఇక్కడికి వచ్చాను సార్, ప్రజా దర్బార్కి వచ్చాను. మరి ఖచ్చితంగా మరి ఇక్కడికి వచ్చారు, సమస్య అనేది సాల్వ్ అవుతుంది అనుకుంటున్నారా? నేను సాల్వ్ అవుతుంది అనుకుంటున్నానండి. ఇప్పుడు అంతేనా సార్? మీరు ఎక్కడ సార్? ప్రాపర్ ఎక్కడ? విజయవాడ అండి, కృష్ణ. విజయవాడ. ఏ నియోజకవర్గం సార్? ఏమండి? తూర్పు నియోజకవర్గం. ఓకే. గద్దె రామ్మోహన్ రావు. అవునండి. ఓకే. మీరైతే మీకు పెన్షన్ అయితే రావట్లేదు? పెన్షన్ రేషన్ కార్డు తీశారు సార్. రేషన్ కార్డు కూడా ఇప్పుడు పెన్షన్కి వెళ్తుంటే రేషన్ కార్డు ఉంటేనే మీకు పెన్షన్ చేస్తామండి, అది చేయమంటున్నారండి. అసలు దేనికి తీసేశారు? మా అబ్బాయికి అంటే మా అబ్బాయి విడిగి వెళ్ళిపోయాడండి. మా అబ్బాయి నా చూస్తల్లా, మీ అబ్బాయికి దానికి ఐడెంటిటీ వస్తుంది, కారు ఉంది అని చెప్పి తీసారండి. ఓకే. మీ అబ్బాయి గారు వేరేగా ఉన్నారండి? పెళ్లి అయిపోయిందండి, మ్యారేజ్ అయిపోయింది. ఆయన కారు ఉందని చెప్పి మీకు రేషన్ కార్డు 2 తీసేశారు? అవునండి. గత ప్రభుత్వంలో? అవునండి. నేను కూలి పని చేసుకుంటానండి ఎలపరం. ఇప్పుడు ఇది తప్పితే మీకు ఇంకా వేరే ఏమి ఆప్షన్ లేదండి నాకు. రైట్. ఖచ్చితంగా ఇది సమస్య మరి సీఎం గారికి అందుద్దాం అనుకుంటారా? సాల్వ్ చేస్తారు? సీఎం గారితో మాట్లాడుతున్నాను.